నిన్న ప్రకటించిన ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల కేటాయింపు లోపల బీసీలకు చాలా జిల్లాలలో తీవ్ర అన్యాయం జరిగింది. ఈ కేటాయింపులు శాస్త్రీయంగా లేవు. అడ్డదిడ్డంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కేటాయించడంతో బీసీలకు కొన్ని జిల్లాలలో చాలా అన్యాయం జరిగింది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో 11% మాత్రమే టోటల్ కేటాయింపు జరిగింది. ఎందుకంటే మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలు 473 ఉంటే బీసీలకు 23 మాత్రమే కేటాయించారు. అలాగే అంటే 11%, 23 అని చెప్పుకుంటూ 11% ఇవ్వడం ఏమిటిదని నేను ప్రశ్నిస్తున్నాను. రెండవది ఖమ్మం జిల్లాలో 10% ఇంకా తక్కువ ఇట్లా కేటాయించారు. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల లోపల ఎలాంటి శాస్త్రీయత లేదు, హేతుబద్ధత లేదు, ఒక పద్ధతి లేదు. జిల్లాను యూనిట్గా తీసుకునేట్లయితే మండలాన్ని యూనిట్గా తీసుకోవాలి, లేదా నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకోవాలి. కానీ జిల్లాను యూనిట్గా తీసుకోవడం వల్ల బీసీలకు తీరని నష్టం జరిగింది. టోటల్గా పేరుకే 23 కానీ 10 నుంచి 18% మధ్యనే రిజర్వేషన్లు బీసీలకు అమలు అవుతున్నాయి. దీని మూలంగా దాదాపు కొన్ని వేల మంది సర్పంచ్కు మొదలే 42 నుంచి 22కు తగ్గించడం వల్ల దాదాపు సర్పంచులల్లా 2424 సర్పంచులు, అదేవిధంగా వార్డు మెంబర్లలో దాదాపు 21,000 వార్డు మెంబర్లు నష్టపోయారు. ఇంత పెద్ద ఎత్తున నష్టం అట్లా జరిగింది. ఇప్పుడు అలాట్మెంట్ లోపల జిల్లాని యూనిట్గా తీసుకోవడం వల్ల కూడా చాలా నష్టం జరిగింది. ప్రత్యేకంగా